హరి ఓం. మీకు గమ్మత్తైన విషయం చెప్తానండి. కలేజా 2000 ఎప్పుడు ఆ సినిమా వచ్చిందో నాకు గుర్తులేదండి. నేను గృహిణిగా ఉన్న రోజుల్లో నంద్యాలలో బ్లాగ్ రాస్తూ ఉన్న రోజుల్లో, అంటే 2008 నుండి 2011 లోపల ఎప్పుడు ఆ సినిమా వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను థియేటర్లోనే చూశాను. ఆ కాన్సెప్ట్ నాకు అద్భుతంగా అనిపించింది. అందున ఎండింగ్ ఆఫ్ ది మూవీ తెర మీద కూడా మనకి శాంతి మంత్రం, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. భగవంతుడి యొక్క పరిపూర్ణత గురించి చెబుతూ ఉన్న శ్లోకంతో ఆ సినిమా ఎండ్ అవుతుంది. ది ఎండ్ అని రాయలేదు, శుభం అని రాయలేదు, జై హింద్ అని రాయలేదు. ఈ శాంతి మంత్రం అక్షరాలు ఆ తెర మీద ఉండగా ఆ సినిమా పూర్తవుతుంది. ఆ కాన్సెప్ట్ కూడా ఇన్హ్యూమానిటీ ఎలియాస్ కార్పొరేటిజం. ఆ కొండ ఇచ్చేస్తాను నీకు, నీ రెండో చెయ్యి ఇచ్చేస్తావా అంటాడు హీరో. ఇతరులకి సహాయపడడం కోసం ఏదైనా సంకల్పిస్తే ఈశ్వరుడు ఆ సంకల్పాన్ని నెరవేరుస్తాడని కూడా అంటారు. ఆ సినిమా ఆ రోజు ఆ 4 థియేటర్ల మేనేజ్మెంట్ మాయతో ఆ సినిమా ఫ్లాప్. సినిమా ఆడలేదు, థియేటర్ల నుండి తీసేశారు. ఆ తర్వాత ఎరాలోనే ఆ ఆనంద్ సినిమా హీరో రాజా అనుకుంటాను, అతను సి కళ్యాణ్ అనే ఒక నిర్మాత, ఆ 4 చిన్న సినిమాల్ని తొక్కేస్తున్నారు. మెగా హీరోలు లేకపోతే దగా హీరోలు లేదా టాప్ హీరోల సినిమాలకే థియేటర్లు ఉంటున్నాయి. చిన్న హీరోల్ని బ్రతకనీయడం లేదని గోల్ చేశారు. అయినా గెలవలేక సి కళ్యాణ్ ఏమైపోయాడో నాకు తెలియదు. ఆ హీరో రాజా మాత్రం పాస్టర్ అయిపోయి పొట్ట పోసుకుంటూ ఉన్నాడు. అంతగా ఎక్స్పోజ్ అయినటువంటి విషయాన్ని తదుపరి ఆ సినిమా నెట్లో హల్చల్ చేస్తే, మళ్ళీ రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయేమో అనిపించి సినిమా రిలీజ్ చేస్తే ఇప్పుడు అది సూపర్ డూపర్ హిట్, కోట్లు కురుస్తున్నాయని మాటలు. అవునవును, మర్చిపోయాను, ఈ పొట్టకుండా పొలిటికల్ కమేడియన్ గాడి సినిమా ఒకటి ఉంది కదా, అర గొర బొల్లు మల్లు, అదే అనుకుంటా, హరిహర వీర మల్లు కాబలు, బట్ నేను మాత్రం దాన్ని అర గొర బొల్లి మల్లు అంటాను. బొల్లి బానిస కదా ఆ పొట్టకుండా వేసుకొని తిరిగే పొలిటికల్ కమేడియన్. అతడి సినిమా వస్తుందా? 12న రావాల్సిన్నది వెనక ముందు ఆడుతున్నారట, దాగుడు మూతలాడుతున్నారట, పోస్ట్ పోన్ అయ్యిందట. అసలు ఇంతకీ జూన్ 1 నుండి సినిమా హాళ్ళు బంద్ అవ్వాలి కదా. ఆ ఆట